గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదివితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎందుకని నేను ఒక మాట మాట్లాడాను, పేదవారికి వైద్య విద్య ఏదైతే దూరం అవుతా ఉందా. ఏపీలో దీని గురించి పెద్ద చర్చ రసాభాస జరుగుతూ ఉంది. సో మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే నీట్ ప్రిపేర్ అవుతున్నారో సో డెఫినెట్లీ ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీట్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో సో అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓవర్వ్యూ అండ్ రివ్యూస్ అనేది సో మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అయితే ఇక్కడ పేదవానికి వైద్య విద్యను దూరం చేస్తున్నారు. సో అసలు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కలిపితే 33 ఉన్నాయి. సో గవర్నమెంట్ అయితే 13 ఉన్నాయి, 19 ప్రైవేట్ ఉన్నాయి, ఒకటి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి ఉంది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్స్ అయితే ఏపీలో దాదాపు 3,385 ఉన్నాయి. అదే ప్రైవేట్ అయితే 3,400 సీట్లు ఉన్నాయి. కొత్తగా 14 కాలేజెస్ లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది దాని కొంత కన్స్ట్రక్షన్ చేయడము, ఒక 4 కాలేజ్ సో ఇప్పుడు కొత్తగా దాన్ని ఇనిషియేట్ చేయడము, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ విధానంలో దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి చేసేశారు. దానికి టెండర్లు పడడంతో జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విషయం అయితే ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ప్రైవేట్ పరం చేయడం అనేది పేదవారికి వైద్య విద్యని దూరం చేసినట్టే.